ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన దేవుని వాక్యం చదువుకొని ప్రభు మహిమను పొందుకుందాము. దయచేసి పరిశుద్ధ గ్రంథం తీసి నాతో పాటు వాక్యము శ్రద్ధగా చదివి అర్థం చేసుకుందాం. యోహాను సువార్త అధ్యాయం 1:27 మీరాయనను నెరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు అంత నీతిమంతుడైన యోహాను గారు నేను యేసుక్రీస్తు చెప్పులు విప్పడానికి కూడా పనికిరాను, అసలు నేను దానికి అర్హుడిని కాను అని ఆయన చెప్పడం జరిగింది. అంత నీతిమంతుడైన యోహాను గారే ప్రభువైన యేసుక్రీస్తు గారి యొక్క చెప్పులు విప్పడానికి కూడా నేను పనికిరాను అన్నాడు. అంటే ఇప్పుడు ఈ పరిస్థితిని మనం అర్థం చేసుకుంటే మీరు మనం ఏం పనికి వస్తాం? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఆయన అంత నీతిమంతుడైన ప్రవక్త అయి ఉండి, ఆయన దేవుని చేత ఎన్నుకోబడిన వాడే ఉండి, ఆయన దేవుని వాక్యం కోసం మాత్రమే జీవించిన వ్యక్తి, అంత పవిత్రుడే అంత మాట అన్నప్పుడు మనం ఇక ప్రభువు అయిన యేసుక్రీస్తు గారి దగ్గరికి వెళ్ళడానికి కూడా మనం అంత అర్హత లేని వాళ్ళం అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అయినా సరే మనకు అంత అర్హత లేకపోయినా, అంత దూరస్థితిలో మనం ఉన్న మన అందరినీ ప్రభువు అయిన దేవుడు తన దగ్గరికి తీసుకోవడానికే మన మీద ఉన్న అన్ని పాపాలను ఆయన మీద వేసుకొని శిలువ మీద ఆయన మన కోసం మరణించారు. కాబట్టి మనం ఆయనకి జీవితకాలము ప్రభువు అయిన యేసుక్రీస్తు గారికి రుణపడి ఉండాలి. ఆయన కృప మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. అర్హత లేని మనల్ని అర్హత పొందుకునేలా చేశాడు. అర్హత దేనికి లేదు, దేవుని దగ్గరికి వెళ్ళడానికి, పరలోక రాజ్యంలో శాశ్వతంగా ఆయనతో పాటు సమానంగా జీవించడానికి మనకు అర్హత లేదు. కానీ మన మీద అడ్డుగా ఉన్న పాపాలన్నిటినీ కూడాను ఆయన తీసేసి ఆయన మనల్ని దగ్గర చేసుకున్నాడు. ఒక తండ్రి తన పిల్లల్ని ఏ విధంగా అయితే దగ్గర చేసుకుంటాడో ఆ విధంగా ఆయన నిజమైన తండ్రి నేను అనే ఆయనే రుజువు చేసుకున్నారనే విషయం మనం ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుంది? వాక్య పరిస్థితిలో చూస్తే పరిసయ్యులు నువ్వు క్రీస్తువా ఆయన అడగడం జరిగింది. నేను కాదు, కానీ యేషయ ప్రవక్త ఏ విధంగా అయితే చెప్పారో ఆ ప్రవక్తను నేనే, ప్రభు మార్గాన్ని ఏ విధంగా సరళం చేయడానికి నన్ను ఆ ప్రభువే పంపించాడు, ఆ ప్రవక్త చెప్పినట్టుగా అది నేనే అని చాలా స్పష్టంగా ఆయన సాక్ష్యం చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ప్రభువు అయిన దేవుని నిజంగా ప్రేమించేవారు ఆయన తెలుసుకుంటారు. ప్రభువు అయిన దేవుణ్ణి పరీక్షించే వాళ్ళకి ఆయన ఎప్పటికీ కనిపించడు. ఆయన్ని ప్రేమించే వారికి మాత్రమే ఆయన ప్రేమిస్తాడు.